ఆదివాసీ గిరిజన మహిళపై దాష్టికానికి పాల్పడిన వ్యక్తులను సత్వర న్యాయంతో పాటు బాధిత కుటుంబాలకి భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నాం. లాయర్ తగిలి కృష్ణ మాట్లాడుతూ కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన చెంచు మహిళ ఈశ్వరమ్మపై చిత్రహింసలకు గురి చేసిన వెంకటేష్తో పాటు ఆయన భార్య శివమ్మ, లింగస్వామి, లక్ష్మీలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీటితో పాటు మరికొందరు శివుడు, వెంకటేష్ సోదరుడు కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. ఈశ్వరమ్మను చిత్రహింసలకు గురి చేసి ఆమె అనారోగ్యంకు కారణమైనటువంటి వారందరిపై చట్టపరమైన చర్యలతో పాటు దర్యాప్తు నిజాయితీగా జరపాలని కోరుకున్నాం. వెట్టి చాకిరీ నుండి విముక్తి కల్పించాలని, ఈశ్వరమ్మ భూమిని తిరిగి ఆమెకే స్వాధీనపరిచేలా చేయాలని, దర్యాప్తులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఈ తరహాలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వం నుండి పరిహారం అందించాలని కోరుతున్నాం. రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరం ఏమొచ్చిందంటే, కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఈశ్వరమ్మ, భర్త ఈదన్న ఈశ్వరమ్మపై జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడికి సంబంధించి మేమందరం మహబూబ్నగర్ నుంచి న్యాయవాదులం, నాతో పాటు నర్సింగ్లు, వెంకటేష్, ఇలియాస్ స్వచ్ఛందంగా మేమందరం ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మహబూబ్నగర్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఈశ్వరమ్మపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఆమెపై జరిగినటువంటి దాడి ఈ సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. ఆమెపై జరిగినటువంటి దాడి మనం అందరం, ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ కూడా 2024 సంవత్సరంలో ఇంత ఎదుగుతున్నటువంటి సమాజంలో ఈరోజు చెంచు ఆదివాసీ మహిళపై జరిగినటువంటి అకృత్యం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించినటువంటి వారిలో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఎవరైతే ఉన్నారో వెంకటేష్, ఆయన భార్య శివమ్మ, లింగస్వామి, లక్ష్మీలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఇంకొక ఆరోపణ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివన్న, అతను పరాలో ఉన్నట్టు చెప్తున్నారు. అతనిపై ఉన్నటువంటి ఆరోపణల్ని పోలీసులు విచారణ తెలుస్తాము అనేసి విషయం కూడా చెప్తున్నారు. మేము ఆసుపత్రికి కూడా వెళ్లి ఈరోజు ఈశ్వరమ్మ, ఈదన్న వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. ఈశ్వరమ్మ, ఈదన్నలకు 3 పిల్లలు. వారిలో అనిత 8 సంవత్సరాలు, నీలవేణి 7 సంవత్సరాలు, జ్యోతి 3 సంవత్సరాలు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ నిరక్షరాస్యులు. దాంతోపాటు వీళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ కూడా లేదు. ఈ మొలచింతలపల్లి విలేజ్ లో 1800 మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాలో 200 మంది చెంచులు ఉన్నారు. ఇప్పటికీ ఇందులో ఒక 40 నుంచి 40% వరకు ఎవరికి కూడా ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ వాళ్లకు నమోదైనటువంటి దాఖలాలు లేవు. ఇకపోతే ఈ విషయానికి వస్తే ఈశ్వరమ్మను చాలా అతి క్రూరంగా ఆమెను